నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు జుబేదా అలీ ఛానల్. ఈరోజు మా ఇంటికి తారలు దిగి వస్తున్నారు. మరి ఆ తారలు ఎవరో మీరు చూసేస్తారా? ఈ వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మరి ఆ స్టార్స్ కోసం ఈరోజు మేము డిన్నర్ ఏర్పాటు చేసాం. మరి ఆ డిన్నర్ ఏంటో ఒకసారి కిందకెళ్ళి చూసేద్దామా? అంటే కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఇష్టం అన్నారు, కొంతమంది వెజిటేరియన్ ఇష్టం అన్నారు. సో అంటే సొంతంగా స్వయంగా మేమే ఇద్దరం మధ్యాహ్నం 2 గంటలకు మొదలుపెట్టాం. 6:30కి అంతా రెడీ చేసాం. రండి, అది కూడా ఒకసారి చూసేద్దాం. యా, ప్లీజ్ కమ్. చూడండి, చికెన్ బిర్యానీ. ఇది వాళ్ళ కోసం, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ. చికెన్. ఓకే. సో వెజిటేరియన్ వాళ్ళకి లోపం. ఇటు చూడండి, ఇటు చూడండి. ఇది ఇది మటన్ ఖుర్మా. మటన్ ఖుర్మా. ఇది వైట్ మటన్ ఖుర్మా. ఇది ఓకే. బిర్యానీలోకి ఒక అద్భుతమైన, దీన్ని దాల్చా అంటారు. ఇది ఆనపకాయ, మామిడికాయ అండ్ టొమాటోస్ వేసి ఇది స్పెషల్. ఇది ఆంధ్ర, మా అత్తగారి స్పెషల్. మీకు ఈ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ రండి. ఇది పన్నీర్ కర్రీ. ఇది వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ కర్రీ. ఇంకా ఇది గసగసాల కూర, జీడిపప్పు గసగసాల కూర. ఇక ఇది గోంగూర. మార్నింగ్ మా వారు నేను కలిసి దీన్ని రుబ్బి చేసాము. ఇంకా ఇది వెజ్ బిర్యానీ. వెజిటేరియన్. ఓకే, ఇది 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 మర్చిపోయాము. ఇది షీర్ ఖుర్మా. ఇంకొకటి మర్చిపోయింది, చూపిస్తుండండి, నేను తీసుకొస్తాను, ఫ్రిడ్జ్లో ఉంది. ఇది ఫ్రూట్ సలాడ్. సో 2 నుండి మా వారు నేను కష్టపడి కిచెన్లో ఉండి మరీ వండాము. స్వయంగా వచ్చిన అతిథులకి మా చేతులతోటి ప్రేమగా పెట్టాలని మాకు ఒక కోరిక. సో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దామా? మా ఇంటికి వచ్చిన మొదటి తార ఎవరో చూద్దామా? మొదటి అతిథి అన్నమాట. Subscribe to Zubeda Beda. Please do like, share and subscribe.
ఏంటో అందరు ఫస్ట్ టైం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఇప్పుడే వచ్చాను, చాలా లేట్ అయిపోయింది కానీ లేటెస్ట్ వచ్చాను. అవునవును, నువ్వు రావడమే రిహార్సల్ నుంచి వచ్చాక లేట్ అయిపోయింది. చాలా ఈజీ గొరిల్లా డాన్స్ లో నేను టీచర్ ఎప్పుడు ఎందులో ఎప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి గొరిల్లా డాన్స్ వేసారా? పైకి తీసుకొద్దామంటే ఆయనే కిందకి వచ్చేసారు. సౌండ్ వచ్చింది, ఇలా ఊగింది. ఎవరు తీసుకొచ్చారు? గద్దరిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్మార్ట్ ఎందుకు బాగుంటుంది అలా కాదు, ఫస్ట్ టైం కదా, ఊరికే గుర్తుగా ఏమన్నా చిన్నదేనండి, ఏదో అమ్మా ఆగుదాము. అందుకే మేము మీ సేఫ్టీ కోసమే సరే మాతో పాటు మళ్ళీ మీరు ఇంకో రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటగా కాకుండా ఆ మాట నిజం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చావు అది చాలు. ఫేస్ కదా తక్కువ చూడగానే లాగా ఎవరైనా ఉన్నారేమో ఇంత లేటా? ఇంకా లేట్ గా ఆయన ముందు పంపించేసి లాస్ట్ కి నువ్వు వచ్చావు. హాయ్ మా ప్రొడ్యూసర్ గారు, మా బాస్. You know what this is? This is parcel. అంటే బిర్యానీ చూస్తే నాకు కిక్ వచ్చారు. సో దిస్ ఈస్ పార్సల్ ఫర్ మై హోమ్ అన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఇప్పుడు చేయడం అంటే ఎంత బాగుంటుంది. అదేంటో టీవీలో నన్ను లావుగా చూపించేస్తున్నారు. బేసిక్ గా నేను సన్నగా ఉంటాను. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పరా? చెప్పు సన్న. అయ్యో వినపట్ల ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. వీళ్ళెవరు నా గురించి చెప్పండి. ఏదో అంటారు ముఖ్యమైన స్టేజ్ మీద చూసి ఏంటి డ్రెస్ లావైపోయిందా నిమజాడుతున్నావు చూస్తే ఎందుకు కావాలన్నా చేస్తున్నావు. స్క్రీన్ లో వాళ్ళ కుళ్ళు బేసిక్ నేను సన్నగానే ఉంటాను. టీవీ స్క్రీన్ లో నేను కొంచెం బొద్దు కనిపిస్తాను. అదే ముఖ్య గమనిక. నాకు అంత దొరకలేదు. ఇంకా సన్నగైతే జనాలు చూడలేదు.
అందరు ఇప్పుడు వచ్చారు, పైన ఉన్నారు. మేము వచ్చాం కదా ఆఫీస్. పొరపాటున షోలో మొన్న అలీగర్ బర్త్డే జరిగింది, ఒక షోలో ఆ ఈవెంట్ లో అడిగాం బిర్యానీ ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టండి అని. విత్ ఇన్ 2 days మొన్న అయింది. 2 days లో పిలిచి వామ్మో ఇదంతా హోమ్ ఫుడ్ అంట. వెజ్ కి సెపరేట్ సెక్షన్, నాన్ వెజ్ కి సెపరేట్ సెక్షన్. చాలా అంటే చాలా గుమగుమల వాసన వచ్చేస్తుంది. ఇలా చెప్పండి నేను మధ్యాహ్నం కూడా తినేదాన్ని కాదేమో హ్యాపీగా. ఇది చికెన్ మటన్. ఓ మై గాడ్, ఏదో పెళ్లికి అటెండ్ అయినట్టు ఉంది. పెళ్లి ఈవెంట్స్ లో ఇలానే పెద్ద పెద్దగా ఫుడ్ పెడతారు. సో టేస్టీ. ఇది సాంబార్ కదా, మ్యాంగోతో చేశారు. ఇది కట్ట ఫస్ట్ టైం తింటున్నాను అలీగర్. తిరుపతి వాసన. ఐ విష్ కెమెరాలో వాసన తెలుసుకుంటే మీరు కూడా గసగసాల కర్రీ, గోంగూర పచ్చడి, పెరుగన్నం. వావ్, యాక్చువల్లీ పైన అందరు బిజీగా మాట్లాడుకుంటున్నారు, మాకు మాత్రం ఆకలేసి టైంకి ఆకలేస్తుంది కదా. సో ఆకలేసి కిందకి వచ్చాం అన్నమాట ఫుడ్ తినడానికి. ఈ మధ్య వచ్చిందంటే మాకు మెనూ ఏం మిగలదు, అందుకే మేమే ముందు తినేస్తున్నాం. ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, సో హోమ్ ఫుడ్ బిర్యానీ మాలాంటి బ్యాచిలర్స్కి ఎప్పుడో కానీ హోమ్ ఫుడ్ దొరకదు. కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ చేశారు. ఇంతమంది ఉన్నారంటే ఇంట్లో వీళ్ళందరికీ హోమ్ ఫుడ్, నాన్ వెజ్ సెపరేట్గా, వెజ్ సెపరేట్గా కుక్ చేశారు. షోలో ఏదో ఫార్మాలిటీకి మీ ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టండి అన్నందుకు నిజంగానే వండి కుక్ చేసి ఇంట్లో కుక్ చేసి పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుబేదా అక్క. అంటే ఐ కాంట్ వెయిట్ టేస్ట్ చేసి చెప్తాను, ఎందుకంటే ముందు బిర్యానీ ప్లేట్ ముందు పెట్టుకొని ఇంతసేపు మాట్లాడడం అంటే కష్టం. నువ్వు డైట్ బ్రేక్ చేసావు, నాకు అది హ్యాపీగా ఉంది. డైటా తొక్క అలా అని చెప్తాం బయట, అలానే అమ్మో రోలింగ్ లో ఉంది. డైట్ యాక్చువల్లీ స్ట్రిక్ట్ కీటో డైట్ లో ఉన్నా అనమాట. కీటో డైట్ బిర్యానీ కోసం బ్రేక్ చేశా. అద్భుతం. అలా చెప్పాలన్నమాట. చెప్పడం కాదు, బాగుంది. ఏం పెళ్లి భోజనాలు అటెండ్ అయినట్టుంది నాకైతే. పెళ్లి భోజనాలు అటెండ్ అయినట్టుంది ఒక ఇంట్లో కుక్. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. విష్ కెమెరాలో మీకు టేస్ట్ కూడా చూపించేది ఉండుంటే బాగున్న ఆప్షన్. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా జుబేదా ఫ్రెండ్స్ అవ్వాలంటే ఫుడ్ ఒక కామన్ రీజన్ అవుతుంది. అండ్ కుక్ చేసిన వాళ్ళు కూడా అది అక్కడే ఉన్నారు. మీరు కుక్ చేశారా? అవునా? అమ్మ బాబాయ్, అవునా? కానీ చాలా చాలా చేస్తాం, మిగతా రోజు తినేసి పడుకోవడం. అక్క చూడండి ఎంత బాగా రెడీ అయిందో. నేను మాత్రం రిహార్సల్ నుంచి వచ్చాను, ఏదో ఫార్మాలిటీ కదా డిన్నర్ అన్నారని మంచిగా డిన్నర్. ఇద్దరు పింక్ పింక్ అది సెమీ పింక్ ఇదొకటి. యాక్చువల్లీ దీని జ్ఞాపిక, ప్రవీణ అనిల్ అన్న వాళ్ళ వైఫ్. ఇప్పుడు మేము హ్యాపీ డేస్ చేస్తున్నాం కదా, వాళ్ళ ప్రొడక్షన్లోనే చేస్తాం అన్నమాట. కానీ నేనే ఇగో అసలు రెడీ అవ్వకుండా, మూతికి లిప్స్టిక్ లేదు, ఫేస్ మేకప్ లేదు, అలా రెడీ అయినా సరే ఎంత బాగున్నా. అబ్బా బిర్యానీ పెట్టారు చాలు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. జ్ఞాపిక ఫుడ్ ఎలా ఉంది చెప్పలేదేంటి? సూపరా? మాటలు లేవు అంటుంది జ్ఞాపకం. అంటే మాట్లాడలేనంత అందంగా ఉంది ఫుడ్. నిజంగా హోమ్ ఫుడ్ అన్నందుకు హోమ్ ఫుడ్ లాగా అద్దరిపోయింది. నాకు తెలిసి ఇండస్ట్రీ మొత్తంలో ఇంత పెద్ద స్టేజ్ వచ్చిన తర్వాత కూడా చిన్న ఆర్టిస్టులని కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా పిలుచుకొని, అంటే ఒక ఈవెంట్లో కలిసాం. ఒక 2 days అయింది నాకు తెలిసి మేము కలిసి ఫార్మాలిటీ బిర్యానీ పెట్టండి అనగానే ఇంటికి పిలిచి మరీ చాలా వినయంగా, చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని గెస్ట్లకి ఫ్యామిలీ లాగా చూసుకొని పెట్టారు. అలీ గారు ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ పర్సన్. అండ్ జుబేదా గారు అయితే ఇంకా బెస్ట్ ఆఫ్ బెస్ట్. అలీ గారు ఈజ్ సో లక్కీ అనమాట. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది హౌ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదేనేమో. ఐ థింక్ దే బోత్ ఆర్ ది బెస్ట్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా తగ్గించు ప్రవీణ అనేలాగా తీయండి. ఇంకా ఆపమ్మా అనాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ. అంతేగా ఇదేంటో తెలుసా మీకు? మటన్. ఇదేంటి మటన్? మటన్ కుర్మా. ఇది
వాసన చూసి చెప్తా టేస్ట్. ఇది ఉల్లిపాయ గసగసాల కూర తూగోజీలో బాగా ఫేమస్. రాజమండ్రి కాకినాడ సైడ్ ఎక్కువ చేస్తారు ఈ కూర. అదిరిపోతుంది తింటుడు. ఇదే ఉల్లిపాయ గసగసాలు. నువ్వు పట్టుకెళ్తే అంటే వాళ్ళే చూపిస్తాను. ఆయన చూడు నన్నే ఫుల్ పెట్టుకునేది తినేది తీసి అయ్యో ఫుడ్ మాత్రం అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. అసలు కలిసిందా అలాంటి ఏమి ఉండవు ఫీలింగ్స్. నేను ఎప్పుడైనా వచ్చావు అంత బాగుంది ఫుడ్. సో బేసిక్ గా ఫుడ్ తినేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి చోట అస్సలు మొహమాట పడకూడదు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి టేస్ట్ ఫుడ్ దొరుకుతుందో దొరకదో మనకు తెలియదు కాబట్టి ఇది కూడా నాన్ వెజ్ బేసిక్ గా ఫస్ట్ మీ ఫుడ్ గురించి చెప్పి ప్రవీణ్ అంటాడు మీ ఫెస్టివల్ జరిగిన ప్రతిసారి ఇదేం నేను ఫస్ట్ మీకు న్యాయం చేసి అప్పు లేదు. స్వీట్ ఫినిషింగ్ అద్భుత ఖీర్ అయితే వాటర్ రావట్లేదు. ఇక్కడ దేనికి వచ్చావు ఫస్ట్ తినడానికి చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది. సో యాక్చువల్ గా ఈ రోజు డిన్నర్ ప్లాన్ నా వల్లే ఈ వీడియోను వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి మళ్ళొక వీడియోలో కలుద్దాం. ఈమె మాత్రం అస్సలు ముచ్చట్లేదు. అలీగారు భోజనం పిలిచిందని జుట్టు నేనైతే పొద్దు నుంచి ఏం తినకుండా మస్తు ఖాళీగా పెట్టుకొని పెట్టి నాలుగు బ్రౌన్ కలర్ ఎంట్రుకలు కనబట్టే బిర్యానీ తిన్నప్పుడు ఏం ట్రై అయ్యింది చెప్పు. వెళ్ళిపోతుంది అని చెప్పి జుబేద్ అంకుల్ దగ్గరికి వెళ్ళి బాయ్ 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 అని చెప్పింది. ఈ గిఫ్ట్ సార్లు బాయ్ చెప్తుంది. యాక్చువల్ గా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్ గా మనం వెళ్ళి వస్తానండి అంటే అప్పుడు గుర్తొస్తుంది అబ్బా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదండి. వాళ్ళు గుర్తొచ్చే వరకు మనం ఆగాలి. గిఫ్ట్ ఒకటే కాదు, కీరు బిర్యానీ అది ఆల్రెడీ ముందే వెళ్ళిపోయినాడు. చూశారు కదా ఈ వీడియోని. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.